ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులైనటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్తో పాటు వివిధ విద్యార్థి సంఘాల యొక్క నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా మీరు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అంటే మీ యొక్క ప్రజాపాలన అక్రమ అరెస్టులు నిర్బంధాలతో కూడుకున్నదేనా నీ యొక్క ప్రజాపాలన అని చెప్పేసి మేము మరొకసారి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది నీ 2 లక్షల ఉద్యోగాలు? ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నావు. ఇప్పటి వరకు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను ఆ యొక్క ఉద్యోగాల భర్తీ తప్ప, నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం తప్ప నువ్వు ఎన్ని ఉద్యోగాలు ప్రకటించడమో నువ్వు మరొకసారి శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా నువ్వు ఏదైతే ఇంటర్మీడియట్ నుంచి పిహెచ్డి వరకు విద్యార్థులకు నువ్వు కల్పిస్తా ఉన్నటువంటి ఆర్థిక భరోసా ఏమైందని చెప్పేసి మరొకసారి నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. నీకు ఏమాత్రం నిబద్ధత ఉన్నా కూడా, ఉన్నత విద్య పట్ల నీకు ఏమాత్రం నిబద్ధత ఉన్నా కూడా మన ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఏందో ఉన్నత విద్య పట్ల ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నువ్వు ఆనాడు కేసీఆర్ గారి యొక్క హయాంలో ఆయన నిర్మించినటువంటి హాస్టల్ భవనాలను ఈరోజు ప్రారంభించడానికి నువ్వు వెళ్తూ నువ్వేదో మన కొత్తగా నిధులు తీసుకొచ్చి అటు కేంద్రం నుండో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండో మన యూనివర్సిటీల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసినటువంటి విధంగా ఈరోజు నువ్వు పబ్లిసిటీ చేసుకుంటున్నావు తప్ప నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏది లేదని చెప్పేసి మేము మరొకసారి తెలియదలుచుకున్నాము. ఎక్కడ పోయింది యూనివర్సిటీల అభివృద్ధికి నువ్వు పాటుపడేవాడు అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు యూనివర్సిటీలలో నియామకాలను నువ్వు ఎందుకు చేపట్టలేదని చెప్పేసి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. నీకు కనుక నిబద్ధత ఉంటే, నీకు ఉన్నత విద్య పట్ల ఏమాత్రం మన దూరదృష్టి ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎందుకు నువ్వు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో నీకు ప్రజలంతా కూడా, అదేవిధంగా విద్యార్థి లోకం అంతా కూడా నీకు తగినటువంటి గుణపాఠం తెలపడానికి సంసిద్ధులై ఉన్నారని చెప్పేసి ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం.